ఇది ఆర్నమెంటల్ సొరకాయ. ఇది ఆర్నమెంటల్ సొరకాయ కావడం వల్లనే ఇంత లాంగ్ వింటర్‌లో మేము మర్చిపోయి బయట వదిలేస్తే కూడా ఇంత గట్టిగా ఉంది. అబ్బా! ఎంత గట్టిగా ఉందో కత్తికి గూడా తెగట్లేదు అసలకి. మళ్ళీ రాయొచ్చు కొట్టాల్సిందే. పెంకెంత గట్టిగా ఉందో అసలకి. ఏమాత్రం కుళ్ళిపోను గూడా కుళ్ళిపోలేదు. ఇన్ని రోజులు బయట వదిలేస్తే కూడా. లోపల ఎంత బావుందో అసలకి. కొంచెం గట్టిగా ఉంది గానీ, యాక్చువల్‌గా ఈ ఆర్నమెంటల్ సొరకాయకి లోపల గుజ్జు పెద్దగా ఉండదు. పైన టెంకంతా చాలా గట్టిగా ఉంటది కానీ, లోపల గుజ్జేమి పెద్దగా ఉండదు. కానీ ఇది చూడడానికి షేప్ మాత్రం చాలా బావుంటుంది. ఏమన్నా విత్తనాలుంటే బావుండు. నా పంట పండినట్లే ఈ సీజన్‌కి. అసలే నేను ఇండియా నుంచి కూడా విత్తనాలు ఈసారి కొనుక్కు రాలేదు. కొనుక్కొని రాగూడదు కూడా. అమెజాన్‌లో కొనాలంటే మాత్రం బోలెడు డబ్బులు పెట్టి కొనాలి. అయ్యో! ఏవో ఉన్నట్లున్నాయి. బానే ఉన్నాయి. హాహాహాహాహా! వావ్! సూపర్. చాలానే ఉన్నాయి. ఈ సీజన్‌కి సరిపోయేటన్ని విత్తనాలున్నాయి. చూద్దాం అన్నీ వేద్దాము. ఇందులో ఎన్ని మొలకలొస్తాయో తెలీదు. ఆ మొలకలన్నీ ఇంట్లో ఉన్న టెంపరేచర్‌కి తట్టుకొని ఎన్ని నిలబడతాయో తెలీదు. బయటికి మూవ్ చేసిన తర్వాత ఎన్ని నిలబడతాయో చూద్దాం. థ్యాంక్ యూ వ్యూవర్స్.